పవన్ కళ్యాణ్ పిలిపే ప్రభంజనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవానికి లక్షలాదిగా అభిమానులు తరలివస్తారని ఎమ్మెల్సీ హరిప్రసాద్ అన్నారు. మార్చి 14న 3 రోజులు ఆవిర్భావ వేడుకలను ప్లీనరీలా నిర్వహించాలని అనుకున్న తమ అధినేత నిర్ణయం మేరకు 14వ తేదీ ఒక్కరోజే సభ నిర్వహిస్తామని అన్నారు. దీనికోసం ఏర్పాట్లు ప్రారంభిస్తున్నామని 14 కమిటీలు ఇప్పటికే నియమించామంటున్న ఎమ్మెల్సీ హరిప్రసాద్ తో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. మార్చి 14వ తేదీన జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుక కోసం మొత్తం ఏర్పాట్లు అయితే ప్రారంభమయ్యాయి. ఇప్పుడు దీనిపై ఒక సమావేశం కూడా నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో వేసిన కమిటీలతో ఒక సమావేశం నిర్వహించారు. మనతో మాట్లాడడానికి ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుక ఏర్పాట్ల కోసం మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ ఆవిర్భావ దినోత్సవం నభూతో నవభవిష్యత్తు చందంగా చేయడానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. అసలు ఈ ఏర్పాట్లు ఎలా ఈరోజు ప్రారంభమవుతాయని చెప్తున్నారు? ఎంతమంది కార్యకర్తలు, అభిమానులు హాజరు కాబోతున్నారు? ఆ రోజు ఏ కార్యక్రమాలు ఉండబోతున్నాయి? జనసేన ఆవిర్భావ సభనంగానే పిలవకల్లా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తారు. పార్టీ శ్రేణులు కానీ, నాయకులు కానీ, వీర మహిళలు కానీ స్వచ్ఛందంగా తరలిస్తారు. ఎప్పుడు ఏ సభకి ఇంతమంది జనాభా సమీకరించాలి, ఇంతమంది అటువంటి ఏమీ పెట్టుకో. వచ్చిన వాళ్ళు సంతోషంగా పార్టిసిపేట్ చేసి మళ్ళా ఇంటికి క్షేమంగా చేరే వరకు ఎటువంటి ఏర్పాట్లు ఉండాలి అనే విషయం మీద మేము ఎప్పుడు కాన్సన్ట్రేషన్ చేస్తాం. పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విషయం చెప్తారు. ప్రతి ఒక్కళ్ళు క్షేమంగా ఇంటికి చేరుకోవాలి. ఎన్ని లక్షల మంది వచ్చినా మీరు గతంలో చూసుంటారు. మచిలీపట్నం సభ కానీ, విప్పటం సభ కానీ అదేమి జన సమీకరణ చేస్తే వచ్చిన వాళ్ళు కాదు, స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు. అదేవిధంగా ఈసారి పిఠాపురం జరిగే ఈ సభకు కూడా అటువంటి ఏర్పాట్లే చేస్తున్నాము. అదే స్థాయిలో ప్రజలు వస్తారని ఆశిస్తున్నాము. సార్, ఇప్పుడు 3 రోజుల పాటు ప్లేనరీ అన్నారు, అది ఒక్కరోజు కుదించారు. అసలు కారణం ఏంటి? ప్లేనరీ పార్టీ వర్గాలు అనుకున్నాయి తప్ప పార్టీ నాయకుడు అనుకోవాలి. కళ్యాణ్ గారు అనుకోలేదు. పార్టీలో అంతర్గతంగా ఒక సమావేశం పెట్టుకొని ఈసారి ప్లేనరీలాగా ఎలక్షన్ అయిన తర్వాత కాబట్టి ఒక ప్లేనరీలాగా ఈ వేడుక చేసుకుంటే బాగుంటుందని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ప్లేనరీ అనగానే సమయం ఎక్కువ కావాలి, శాసనసభ సమావేశాలు ఉన్నాయి. దానికి తోడు ప్లేనరీ అంటే దేశం అంతా మన వైపు చూడవలసి అటువంటి ఏర్పాట్లు ఉండాలి. అంతమంది నాయకులు ఇక్కడికి రావాలి కాబట్టి సమయం మనకు సరిపోకపోవచ్చు. ప్లేనరీ ఇంకొకసారి మనం పెట్టుకుందాం. ఈసారి యాజ్ యూజువల్గా ఆవిర్భావ సభను పెట్టమని ఆయన ఆదేశించారు. అదేవిధంగా ఆవిర్భావ సభకి ఏర్పాట్లు చేస్తారు. పవన్ కళ్యాణ్ పిలిపే ప్రభంజనంగా లక్షలాదిగా ఈ ఆవిర్భావ దినోత్సవానికి అయితే కార్యకర్తలు, అభిమానులు తరలివస్తారని చెప్తున్నారు. ప్లేనరీ అనుకున్నాం కానీ సమయాభావం ఉన్నందువల్ల, అసెంబ్లీ సమావేశాలు ఉన్నందువల్ల దాన్ని ఒక్కరోజుకి కుదించి దేశంలోనే ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని హరిప్రసాద్ చెప్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దుర్బాబుతో ఉదయ్, కాకినాడ నుంచి.